మాయమ్మ తున్నది ఎదురు సంద్రాల్లో మాయమ్మ తానమాడడానికి మాయమ్మ తానమాడడానికి అమ్మూలే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ సలంగమముదూడే మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్ళగూడులో ఎలకతలపడ్డప్పుడు వెదిరి కోడి కూడి వల్ల కోడికొంత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వాళ్ళ భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి ఎక్కగట్టి ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ పిల్లలు పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఎప్పుడే చూడలేదే, నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూసానరా జాలాని? చూసావా? ఎక్కడ చూసావే? జాలాని, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి మొక్కుకున్న భక్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సాధారణ రోజు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్కడిల్లుడు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊరు ఉన్నారు? ఉన్నారా జాలాని? మేము 7 మొక్క చెయ్యాలి. అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే సువర్ణ అందరూ అమ్మవారి పేరు చెప్పేస్తున్నావు, నువ్వు పెద్దమ్మవారిలాగా. అవునురా జాలారి, నేను పెద్దమ్మవారినే, నీకు అమ్మలాంటి దాన్ని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. నువ్వు అందమైన దానివి, నేను పదమైన దానివి. మన ఇద్దరం కలిస్తే నీ నీ తనవన్న తనువు రెండు కలిస్తే రెండు కలిస్తే లాగానికి అంతటకు అనువిందు కాదేటి కనువిందు కాదేటి. ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడటం తప్పు కదా. పిల్ల, ఈ గిట్టుగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.